నేనేది వెళ్ళి మేము నడుస్తున్నాం క్లీనింగ్ చేయట్లేదంటే వీళ్ళందరూ తల ఒక వంద ప్లేన్ అని పెట్టుకోము అసోసియేషన్ ఫార్మ్ చెప్పాను మా సిద్ధార్థం లోకల్గా ఒక అసోసియేషన్ ఏర్పడవచ్చు ఏర్పడి తల చేసుకుంటే ప్రజలు కూడా ఎంతో ఉల్లాసంగా ఆనందపడటం జరిగింది. పేదవారందరూ కూడా రాష్ట్రం నలుమూల నుంచి పేదవారు వచ్చి దుర్గమ్మను దర్శించుకుని విజయవాడ ఉత్సవాలు జయప్రదం చేయడం జరిగింది. అందువల్ల ప్రజలు కూడా గమనించుకోవాలా, ఎవరు అన్ని వాళ్ళకి అందరికీ హక్కు ఉంది మాట్లాడటానికి, విమర్శించే హక్కు కూడా ఉంది రాజ్యాంగబద్ధంగా. కానీ ఆ విమర్శలు ఒక దురుద్దేశంతో చేస్తూ ఉన్నారా నిజంగా చేస్తూ ఉన్నారా కూడా మీరు గమనించుకోవాలా. ప్రతి ఒక్క విషయాన్ని ఎవరు చెప్పిందే ఆళ్ళ తినిసే వీళ్ళ తినిసే అనుకోకుండా ఉన్న వాస్తవాలు మన విజయవాడ ప్రతిష్ట కాపాడుకోవటం వల్ల మన పిల్లల భవిష్యత్తు రాను రోజులు బాగుంటుంది. విజయవాడలో కొన్ని పరిశ్రమలు వస్తే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. విజయవాడలో టూరిజం వస్తే పిల్లలకి అవకాశాలు పెరుగుతాయి. మన పిల్లల భవిష్యత్తు కాపాడటానికి మన నగరం ప్రతిష్టను పెంచుకోవడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి సహకరించి మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాం. అభివృద్ధి అంటారా మీరు రోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరాల కాలంలో అనేకమైన రోడ్లకి మంచినీటికి పైప్ లైన్లకి లేదా ఇతర ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి అనేక రకాలుగా మేము అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతాం. ఇవాళ ఇక్కడ విజయవాడకి దుర్గమ్మ తల్లి వందలాది సంవత్సరాల నుంచి ఉంది. 2014-19లో ఆ గుడిని అభివృద్ధి పరచాలి, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఆ తల్లి ఆశీస్సులు వీరంత ఎక్కువ మంది పొందాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున ఆ చుట్టుపక్కల ఖాళీ చేయించే దానిలో కానీ అక్కడ భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేసేదాన్ని కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి చంద్రబాబు గారు ఆ గుడిని అభివృద్ధి పరచడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి పరిచారో తెలియదు కానీ ఆయన వచ్చినప్పుడల్లా కొండరాళ్ళు పడేవి. ఆయన అక్కడ అడుగు పెట్టారంటే కొండరాళ్ళు పడేవి. అది ఎందుకు పడేది నాకు తెలియదు. మరలా ఇవాళ మొట్టమొదటి సంవత్సరం ఈ యొక్క దుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాలు మీరు ఒకసారి చూసుకుంటే విజయవాడ ఉత్సవం లేదా దసరా ఉత్సవం ఇవన్నీ కూడా కలుపుకొని ఇవాళ లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి గారి దగ్గర రోజు 70,000 నుంచి 1,00,000 వస్తారని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ రోజు 2 లక్షలు రావడం కాకుండా దుర్గా దసరా పండుగ అయిన తర్వాత కూడా రోజు 1,00,000 మంది వచ్చేటట్టుగా ఈ గుడి మరి డెవలప్ అవడం జరిగింది. అక్కడ తల్లి ఆశీస్సులు అనేక మంది పేదవారు కూడా పొందుతుంది. ఇవాళ విజయవాడ ఉత్సవం మీద అనేక మంది వాళ్ళకున్న ఈర్ష్యని వాళ్ళకున్న బాధని దుగ్ధని కప్పిపుచ్చుకోవడానికి ఏదో అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏదో ఏమార్చాలి లేదా మభ్య పెట్టాలని ఆలోచన చేస్తాం. ఇది ఎంత దురదృష్టకరమో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సి. ఇవాళ విజయవాడ ఉత్సవం అని చెప్పి మన ఎంపీ కేసినేని చిన్ని గారు అది చంద్రబాబు గారి ఆదేశాలైనా గవర్నమెంట్ యొక్క ఉద్దేశమైనా ఇక్కడ ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాధ్యత తీసుకుని 24 గంటలు ఇంకే కార్యక్రమాలకు వెళ్లకుండా మేమున్నాం. నేను శాసనసభ్యుడు, నాకు బాధ్యత ఉంది. కానీ మాకు శాసనసభ జరుగుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు రోజు శాసనసభ అయ్యే వరకు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని చెప్పి మాకు కొన్ని పనులు అప్పచెప్పడం వల్ల ఆయన ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, వచ్చిన ప్రేక్షకులకి సౌకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ కార్యక్రమాలు వాళ్ళని ఏ విధంగా అలరిస్తూ ఉన్నాయి అన్నీ కూడా చూసుకుని చక్కగా చేసి ఆయన మీద అనేక మంది అవాకులు చెవాకులు పేలుతాం. ఇది దురదృష్టకరం. ఇవాళ విజయవాడ నగరంలో నిన్న ఉండి లెక్కేస్తే 10 కోట్ల రూపాయలు దుర్గమ్మ గుడిలో వచ్చింది అంటే ఎంతమంది భక్తులు పెరిగితే అది వచ్చింది.
ఇవాళ దుర్గమ్మ గుడికి వచ్చిన వాళ్ళు విజయవాడ ఉత్సవాలకు వచ్చారు, విజయవాడ ఉత్సవాలకు వచ్చినట్టు దుర్గమ్మ గుడి చేశారు. సో ఆ విధంగా మన విజయవాడ ప్రతిష్ట రాజకీయాలకు అతీతంగా విజయవాడ ప్రతిష్టని కాపాడుకోవాలా, విజయవాడకి ఒక ల్యాండ్ మార్క్ తీసుకురావాలా, విజయవాడకి అనేక మంది రావడానికి టూరిజంగా దీన్ని డెవలప్ చేయాలి. ఇవాళ గాంధీ హిల్ని ఎంత శుభ్రంగా చేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్క అవకాశం ఉన్నంత వరకు కూడా టూరిజం వచ్చి విజయవాడలో పలానా ప్రాంతం చూడాలనే భావన కలిగే విధంగా ఇవాళ విజయవాడ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయడం జరిగింది.